గో ఆధారిత పసిడి పంటలు తరపు నుంచి శ్రీకాంత్ గారు, మ్యాజిక్ రైస్ శ్రీకాంత్ గారితో ఉన్నాం. ఆయనకు ఉత్తమ రైతు అనే అవార్డు కూడా అందుకున్నారంట రీసెంట్గానే శ్రీకాంత్ గారు. మరి ఆయనతో మాట్లాడి మరిన్ని వివరాలు తెలుసుకుందాం. నమస్తే శ్రీకాంత్ గారు. ఫస్ట్ నేను ఏమడుగుతానంటే ఈ పేరు ఎందుకు వచ్చింది మీకు మ్యాజిక్ రైస్ శ్రీకాంత్ అని? మ్యాజిక్ రైస్ అంటే అన్నం వండాల్సిన అవసరం లేదండి. సో బియ్యాన్ని నానబెడితే ఒక హాఫ్ అన్ అవర్లో మనకు అన్నం రెడీ అయిపోతుందండి. అర్థం కాలేదు. అన్నం వండాల్సిన అవసరం లేదు, బియ్యాన్ని నానబెడితే హాఫ్ అన్ అవర్లో అన్నం అయిపోతుంది, అలాగే తినేయచ్చు వితౌట్ కర్రీ అండి. ఆ రైస్ మనం పండించినాం కాబట్టి అందరూ నా ఇంటి పేరు మార్చేసి మ్యాజిక్ రైస్ శ్రీకాంత్ అని ఈ విధంగా పిలవడం మొదలు పెట్టారనమాట. అది ఎట్లా సాధ్యమైంది సార్? నాకు అర్థం కాలేదు. ఇది అస్సాంలో ఉండేటువంటి బోకాసాల్ అనేటువంటి ఒక వెరైటీ. ఇది నేను అస్సాంలో సేకరించి ఇక్కడ మన దగ్గర మన క్లైమేట్కి అనుగుణంగా పండించడం జరిగిందనమాట. సో అప్పటి నుంచి నాకు ఇంటి పేరు కూడా మార్చిపోయింది అనమాట. అందరూ కూడా మ్యాజిక్ రైస్ శ్రీకాంత్ అంటేనే గుర్తుపడతారు. ఇంకా ఎక్కడ పోయినా మ్యాజిక్ రైస్ శ్రీకాంత్, వడ్లల్లో దేశీ విత్తన శ్రీమంతుడు అని చెప్పేసి మనకు బాగా అభ్యర్థులు ఉన్నాయన్నమాట. అయితే మీరు పండించే వాటిల్లో స్పెషల్ ఏంటంటే మ్యాజిక్ రైస్ రైస్ పండిస్తారు, అదే స్పెషల్ అంటారు. అంటే నా దగ్గర 185 రకాలు ఉన్నవి. నేను 185 రకాలు దేశీ విత్తనాలన్నీ కూడా సేకరించి పండించడం జరిగింది. సో దాంట్లో ఒక వెరైటీ మ్యాజిక్ రైస్ అనమాట. దాంట్లో కోమల్ సాల్, బోకాసాల్, రజనీపాల్ అని ఇట్లా కొన్ని వెరైటీస్ ఉంటాయి అనమాట. సో దాంట్లో ఈ వెరైటీని బాగా ఫేమ్ అయిందనమాట. మనకు ఇప్పుడు యూట్యూబ్లో కానీ ఇప్పుడు సోషల్ మీడియాలో బాగా హైలైట్ అయిపోయింది అనమాట. ఇది ఎన్ని ఇయర్స్ నుంచి ఉన్నారు సార్ మీరు? నేను 2011 నుంచి డాక్టర్ పద్మశ్రీ సుభాష్ పాలేకర్ గారు వ్యవసాయం చేస్తున్నాను. 30 ఎకర్స్లో చేస్తున్నాను. నేను ఈ 185 రకాలన్నింటినీ కూడా మా ఇంటి దగ్గర విత్తన బ్యాంక్ ఏర్పాటు చేసుకోవడం జరిగిందండి. కావాల్సిన వాళ్ళందరికీ కూడా విత్తనం ఇచ్చి, అంటే 2 రకాలుగా ఇస్తున్నానండి. ఒకటేమో డబ్బులు తీసుకొని ఒకటి ఇస్తున్నాను, డబ్బులు తీసుకోకుండా విత్తనం మార్పిడి, అంటే నాకు కావాల్సినటువంటి విత్తనం వల్ల 1 కేజీ విత్తనం ఇస్తే 3 కేజీల విత్తనం మళ్ళీ వాపస్ తీసుకునేటువంటి పద్ధతిలో 2 విధాలుగా ఇస్తున్నాను అనమాట. ఈ విధంగా 185 రకాల వాల్యూస్, మెడిసినల్ వాల్యూస్ ఉన్న వాటిని ఎక్కువ ప్రమోట్ చేసేందుకు ముందుకు వస్తున్నాను అనమాట. మ్యాజిక్ రైస్ ఏదో మాకు కొంచెం చూపిస్తారా, మాకు ప్రేక్షకులకు అందరికీ? చాలా వెరైటీస్ ఉన్నాయి ఇక్కడ. ఇవన్నీ కూడా మనం పండించినమే కదండి? ఎన్ని ఎకర్స్ ఉందండి ల్యాండ్? నాకు 8 ఎకరాలు సొంతంలో ఉండండి. నేను ఒక 30 ఎకరాలు లీజుకి తీసుకొని చేస్తున్నాను అండి. మొత్తం ఇవన్నీ అందులోనే పండించారు? అందులోనే పండిస్తాను. సో ఒకటే క్రాప్ అండి నాది. ఒక వర్షాకాలం మాత్రమే నేను వరి పండించుకుంటాను. మిగతా టైంలో పెసళ్ళు, మినుములు, బొబ్బర్లు, మిల్లెట్స్ ఇవి పండిస్తాను అనమాట. ఇది మ్యాజిక్ రైస్ అండి. మీరేనా మీ అంటే పూర్వీకుల నుంచి వస్తుందా? నేను పూర్వీకుల నుంచి కూడా వ్యవసాయం చేస్తున్నాం. కానీ మేము ఈ సంవత్సరం అంటే నేను 2010 నుంచి వెళ్ళి దీంట్లోకి వచ్చిన తర్వాత ప్రకృతి వ్యవసాయం చేస్తాను. అంతకుముందు కెమికల్ వ్యవసాయం చేసేటువంటి వాళ్ళు. ఇవి మ్యాజిక్ రైస్ అండి. మ్యాజిక్ రైస్ అంట. ఇవి చూడండి, ఇవి అన్నం ఉడకొద్దు, అసలు స్టవ్తో పని లేదు, జస్ట్ నానబెడితే రైస్ అయిపోతుంది, అట్లే తినేయచ్చు అంట డైరెక్ట్గా. నేనైతే ఇప్పుడే వింటున్నాను, సీరియస్లో వైరల్ అయిపోతామేమో ఈ రైస్తో మనం కదా. ఇంతకుముందు మనం చూసాము, వీడియోస్ కూడా చేశాను, చాలా వీడియోస్ చేశాను. వీటన్నిటి మామూలుగా కూడా తినేయచ్చు అండి. వీటిని ఒక 70 గ్రామ్స్ ఫర్ హెడ్ సరిపోతాయండి పర్ డే. ఇది ఫైబర్ కంటెంట్ ఎక్కువగా ఉంటుంది కాబట్టి ఫుల్ అయిపోతుంది. డైజెషన్ కొంచెం స్లోగా ఉంటుంది అండి, ఫైబర్ కంటెంట్ ఎక్కువ ఉంటుంది. సో కాబట్టి మనం ఇవి తక్కువ తినే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి అన్నమాట. సార్ మనకి రైస్కి సంబంధించిన ఒక స్టోరీ చెప్తారంట, మరి అదేంటో తెలుసుకుందాం, వచ్చేసేయండి. ఇది రామాయణము ఇప్పటికీ ఉంది అనేటువంటి, రామాయణం ఇప్పటివరకు జరిగింది నిజాలే అని తెలుసుకోవడం కోసం వారధి ఉందండి మనకి. శ్రీలంక నుంచి వెళ్ళి మన భారతదేశానికి ఒక వారధి ఉంది. అట్లాగే అప్పుడు జరిగినటువంటి సంఘటనలు, అప్పుడు జరిగినటువంటి విశేషాలకు అనుగుణంగా, వారి యొక్క భారీ కాయానికి అనుగుణంగా యుద్ధాలు జరిగేటువంటి సమయం లోపల, రామరామణ యుద్ధం జరిగేటువంటి సమయం లోపల కుంభకర్ణునికి 6 నెలలు నిద్ర, 6 నెలలు తెలివితోటి ఉండేటువంటి ఒక శాపం ఉంది. సో ఈయన కుంభకర్ణుడు పడుకునేటువంటి సమయం లోపల ఈ రామరామణ యుద్ధం జరుగుతూ ఉంది. రావణాసురుని యొక్క సైన్యము, ఆయన యొక్క పరివారం అంతా కూడా చనిపోయిన తర్వాత చివరగా లేపాల్సినటువంటి వ్యక్తి ఎవరైనా ఉన్నారంటే కుంభకర్ణుడు. ఈ కుంభకర్ణుని లేపడానికి మనము చాలా ప్రయత్నాలు చేశారు వాళ్ళంతా కూడా. ఏనుగులతో తొక్కించడాలు, లేదా డమరుకాలతో వాయిద్యాలు, సన్నాయి వాయిద్యాలు, ఇంకా నానా రకాల పలు విధాలైనటువంటి కార్యక్రమాలు చేసినప్పటికీ కుంభకర్ణుడు నిద్ర నుంచి మేల్కొనేటువంటి పరిస్థితి అక్కడ ఉండదు. సో అట్లాంటి సన్నివేశం ఉన్నప్పుడు ఈ యొక్క రైస్ అండి, ఇది సౌస్ట్రీ అంటారు. ఇది సౌస్ట్రీ అనేటువంటి వెరైటీ. ఇది వాసన బియ్యం అంటారు. ఈ యొక్క భోజనం కనుక ఆ వండి అన్నంగా మార్చి, ఇది ఎర్రగా ఉంటుంది రైస్. ఈ భోజనాన్ని వండిన తర్వాత ఈ వాసనకి ఆయన లేచి కూర్చున్నాడండి. ఈ వాసనకి ఆయన లేచి కూర్చున్నాడు. అవి ఆ కాలం నుంచి ఈ కాలం వరకు మనకు పూర్వీకులన్నీ కూడా వాటిని కాపాడబడి ఉన్నాయి. సౌస్ట్రీ అంటారండి, వీటిని సౌస్ట్రీ అంటారు. ఇది దక్షిణ తమిళనాడులో ఉన్నాయండి వీటిని. ఇవి అక్కడి నుంచి సేకరించడం జరిగింది మనం.
తమిళనాడు నుంచి తెప్పించాము. సో అప్పటి నుంచి ఇప్పటి వరకు కూడా మన దగ్గర ఉన్నవి చాలా మంచి వెరైటీ సువాసన వండుతూ ఉంటే ఒక ఇంటి నుంచి వెళ్ళి ఒక చుట్టూ 10 ఇళ్ళ వరకు కూడా మనకి వాసన వచ్చేటువంటి అవకాశం అయితే ఎక్కువగా ఉంటుంది సార్. ఇది దీంట్లో అరోమా కూడా బాగా ఉండి తినడానికి అనువుగా ఉంటుంది. చిన్నపిల్లలు కూడా ఇష్టంగా తింటారు. సో తిన్న తర్వాత కూడా డైజెషన్ సిస్టమ్ కూడా చాలా బాగుంటుందండి. ఇది చాలా బాగుంటుంది. ఇది అద్భుతమైనటువంటి వెరైటీ. ఇట్లాంటి విత్తనాలు ఎన్నో ఉన్నాయండి మనకు. కొన్ని ఇదొకటి ఉందండి, ఇది సాటియా అంటారు. సాటియా ఇది 60 రోజుల పంటకాలం అండి. అప్పుడు యుద్ధం చేసేటువంటి సమయంలో అప్పటికప్పటికు కొన్ని రోజులు జరిగినటువంటి యుద్ధాల సమయం లోపల 60 రోజులకు వచ్చేటువంటి పంటకాలం ఇది. నీటి ఎద్దడిని తట్టుకుంటుంది. ఇది ఒక ఎకరాకి 30 క్వింటాల వరకు దిగుబడి వస్తుంది. కానీ మంచి లాభాలు ఇస్తుందండి. గిట్టుబాటు ఉంటుంది వాడుతుంది. ఇట్లాంటి రకాలన్నీ కూడా మనకు సాంప్రదాయబద్ధంగా కాపాడబడి ఉన్నవి. ఇంకొకటి అంబెమొహర్ అండి. ఇది అంబెమొహర్ అండి. ఇది గర్భిణీ స్త్రీలు కనుక తీసుకుంటే వాళ్ళ పాలు పడతాయండి. ఇది తల్లి ఉన్నటువంటి వాళ్ళకి తల్లి పాలు ఎంత శ్రేష్టమో మనందరికీ తెలుసు. తల్లి పాలు కనుక పిల్లవాడికి అందనటువంటి వాళ్ళు ఎవరన్నా ఉంటే ఈ బియ్యం కనుక తిన్నట్టే అప్పటి నుంచి ఇప్పటి వరకు పాలు పడే అవకాశాలు ఎక్కువగా ఉంటాయండి. ఇది శ్రీకృష్ణుని కాలం నాటి బియ్యం అండి. ఇది పూతన అనేటువంటి రాక్షసి తిన్నటువంటి బియ్యం. ఇవి అప్పటి నుంచి ఇప్పటి వరకు మన పెద్దలన్నీ కూడా కాపాడబడి ఉన్నవండి. ఇవన్నీ కూడా మా వ్యవసాయ క్షేత్రంలో నా యొక్క విత్తన భాండాగారం లోపల ఉన్నవి. కావాల్సిన వాళ్ళందరికీ కూడా నేను ఇవ్వడానికి రెడీగా ఉన్నాను. నమస్తే, ధన్యవాదాలు. థ్యాంక్ యూ సార్. ఒక మంచి స్టోరీ తెలుసుకున్నాం అనమాట, చాలా మంచిగా.